నో 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 డాడ్ కోలుకుంటారు, డోంట్ వరీ. డాడ్కి ఏమీ కాదు, ఏ ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకండి. ప్రసాద్ గారు చెప్పండి. రేపు స్పెషలిస్ట్ డాక్టర్ దుబాయ్ నుంచి వస్తున్నారు. డాడ్కి ఏమీ కాదు. ప్రజెంట్ ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేయండి. మీరేం కంగారు పడకండి. యూ డోంట్ వరీ సార్. ఓకే, ఉంటాను. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? కొన్ని రోజులు ఆపండి సార్. ఎంతమందికి నేనే సమాధానం చెప్పాలి? మీరు వాళ్ళతో మాట్లాడండి, ఇంకా నాకు కాల్ చేయొద్దు. ఛే, సార్ తినేస్తున్నారు రోజా. చికాకు వచ్చేస్తుంది. అసలు ఫోనే స్విచ్ ఆఫ్ చేసేస్తా. నో సార్, డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్. చేసిన వాళ్ళకి పేషెన్స్గా సమాధానం చెప్పాలి సార్. ఏంటి రోజా నువ్వు కూడా? సార్, మనం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాం. మన బిజినెస్ కూడా బ్యాడ్ టైం ఫేస్ చేస్తుంది. అది మీరు గమనించాలి సార్. చూడండి సార్, మన టోటల్ షేర్స్ ఈ ఒక్క రోజులోనే 10% డ్రాప్ అయ్యాయి. అవును రోజా, ఈ టెన్షన్లో చూసుకోలేదు. ఇది ఇలాగే ఉండే రేపటికి 25% డ్రాప్ అవుతాయి సార్. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న ఆ పొజిషన్లో ఉన్నారు. వాయుపుత్ర ఒకటే అయితే నేను చూసుకోగలను. మరి డాడ్ మమ్మీ వాళ్ళ బిజినెస్లు ఎలా? సార్, ఎలా అని మనం టెన్షన్ పడితే, మన వల్ల కాదేమో అని నిరుత్సాహపడితే మన బిజినెస్లన్నీ కొలాప్స్ అవుతాయి సార్. సార్, ఎమోషనల్గా కాదు, వాయుపుత్ర ఎయిర్లైన్స్ సీఈఓగా ఆలోచించండి. చూడండి, ఇది కార్పొరేట్ ప్రపంచం సార్. అదొక పైకమాడి లాంటిది. ఒక్కటి జారినా మొత్తం కూలిపోతుంది. ఆ ఒక్కటి జారినా కూడా జారినట్టుగా ఎవ్వరికి కనిపించకూడదు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు రోజా. సార్, నేనేం చెప్తున్నానంటే, ఏ బిజినెస్లో అయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫేస్ తప్పదు. నెక్స్ట్ హెడ్ ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేకపోతే షేర్ హోల్డర్స్, బోర్డ్ మెంబర్స్ అందరూ భయపడిపోతారు. కంగారు. ఇదిగో మీకు ఇలాగే ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో మీ నాన్నగారికి ఏదైనా అయితే అనే ప్రశ్న వాళ్ళల్లో మొదలవుతుంది. కాబట్టి ఆ భయం కంగారులో డ్రాప్ అయిపోతారు సార్. దానికి సమాధానం మీరు డిసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది సార్. రోజా, నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమయ్యే చెప్తున్నాను సార్. ఇక్కడ స్వలాభం ఏం లేదు సార్. మన కంపెనీని, మనల్ని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచకూడదని తప్పనేది సార్. మీరు రేపు ఎర్లీ మార్నింగే మన ఆల్ కంపెనీ బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేయండి సార్. నేను కూడా మీతో వస్తాను. రోజా, ఈ సిచ్యుయేషన్లో ఇదంతా అవసరమా? తప్పదు సార్. చూసారుగా మన షేర్స్ ఎలా పడిపోతున్నాయో. నన్ను నమ్మండి సార్. నేను చెప్పింది చేయండి, లేదంటే తర్వాత బాధపడినా ఏమీ చేయలేము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆరిపోయాక ఏం చేయలేము సార్. ఇది మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం. ప్లీజ్ అండర్స్టాండ్ మీ సార్. నన్ను కొంచెం ఆలోచించుకొని. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఇంతటి భయంకరమైన క్షణాల్ని గడుపుతానని కలలో కూడా ఊహించలేచ్చాం. కానీ అదే ఎదురైంది.
ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నాన్నకి ఏమవుతుందోనన్న భయం నా చుట్టూ ఆవహించి నన్ను భయపెడుతుంది. నాన్నే నా లోకం జాన్, నాన్నే నా సర్వస్వం. ఆయన నాకు తండ్రే కాదు, నాకు మంచి స్నేహితుడు కూడా. నా చిన్నప్పటి నుంచి నా ప్రతి అడుగులో నాన్నే నన్ను వెనకేసుకొచ్చి నాకు సపోర్టుగా ఉండేవాడు. అమ్మ ఎప్పుడు నన్ను ఒక యూజ్లెస్ ఫెలోలాగే చూసేది, కానీ నాన్న నా వెనకుండి నన్ను నడిపించాడు. అన్నిట్లోనూ నన్ను ఎంతో ప్రోత్సహించాడు, నాకెంతో ప్రోత్సాహం అందించాడు. నాకు నాన్న ఉన్నాడు అన్న భరోసా అయ్యాడు. నేను నీ తండ్రిగానే కాదు, నీకు మంచి స్నేహితుడిగాను ఉంటున్నాను. కొడుకు చేసే మంచి పనిని తండ్రిగా నేను సమర్థించకపోతే ఎలా? కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో ఏమీ తెలియటం లేదు. ఒక శూన్యంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది చా.